బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తదుపరి విచారణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సిఐడి తరపు న్యాయవాది రేపు వాదనలు వినిపించనున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఇన్నర్ రింగ్ రోడ్ లోని కేసులోని ముందస్తు బెయిల్ పై విచారణ ఈ రోజు జరగడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించి అక్రమంగా చంద్రబాబు నిరికిచ్చారు. అయితే అలాట్మెంట్ కి సంబంధించి అయింది తప్పితే పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టకుందే కావాలని రాజకీయ కక్షతోనే చంద్రబాబు మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు తరఫున న్యాయవాదులు తన వాదనలు వినిపించిన నేపథ్యంలోని, దాంతో పాటు గతంలోని ఎంతవరకు అవినీతి జరిగిందనే దానిపై కూడా పూర్తి స్థాయి ఆధారాలు ఎక్కడా సిఐడి సేకరించలేదు. పూర్తి స్థాయిలోని ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలోని రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు మీద ఈ కేసులు నమోదు చేసింది అనేది ప్రధానంగా తమ వాదనలను చంద్రబాబు తరపున న్యాయవాదులు తన వాదనలు వినిపించిన నేపథ్యంలోని తదుపరి విచారణను రేపటికు హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. రేపు ఇటు సిఐడి తరపున న్యాయవాదులు ఈ కేసుకు సంబంధించి వాదనలు వినిపించబోతున్నారు. ఓవరాల్ గా ఇప్పటికే పలుమార్లు వాయిదాల మీద వాయిదా పడిన చంద్రబాబుకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు ముందస్తు బెయిల్ పైన విచారణ మాత్రం ఈ రోజు కొనసాగింది. తొలుతగా చంద్రబాబు తరపున న్యాయవాదులు తన వాదన వినిపించిన నేపథ్యంలోని విచారణను రేపటికి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసుకుంది. రేపు సిఐడి న్యాయవాదులు తమ వాదనలను వినిపించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.